రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేడ్కర్ ఆశయ సాధనకు నేటి యువత కృషి చేయాలని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అన్నారు. పిట్టలవానిపాలెంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో ఆయన పాల్గొన్నారు. అంబేద్కర్ మనవడు ఆనంద్ రాజ్ యశ్వంత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలు నేటి యువతకు ఆదర్శప్రాయం కావాలని బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, అంబేద్కర్ మనవడు ఆనంద్ రాజ్ యశ్వంత్ అన్నారు. మండల కేంద్రం పిట్టలవానిపాలెంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. అంబేద్కర్ విగ్రహాన్ని అత్యంత అందంగా రూపొందించి ఆవిష్కరించటం సంతోషకరంగా ఉందని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అన్నారు. మా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మరియు జనసేన డిప్యూటీ సీఎం ఆనరబుల్ సీఎం పవన్ కళ్యాణ్ గారి తరఫున, అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆనరబుల్ నరేంద్ర మోడీ గారి తరఫున అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు, అభినందనలు. ఇకపోతే ఒక మంచి కార్యక్రమంలో పాలు పంచుకోవటం, విగ్రహం చూశాక మనసంతా ఉల్లాసంగా, మరింత ఉత్సాహంగా ఒక మహానుభావుడికి రెండు చేతులెత్తి దేవుడాన్ని దండం పెట్టుకునే ఈరోజు ఈ గడ్డ మీద నాకు కలగటం అనేది చాలా సంతోషం. బానిసలాగా వెనకబడి ఉన్నారు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటే నాకు బాధ అనిపించింది. ఈరోజు ఎవరో వెనకబడలేరు, ఎవరో తగ్గాల్సిన పనే లేదు. ఏది కావాల్సి అది సాధించుకోవటం. అసలు అంబేద్కర్ గారు ఏమని చెప్పారు మనకి? 10 మందికి నేర్పించమన్నారు, బోధించమన్నారు, అందరినీ కూడగట్టుకోమన్నారు, అవసరమైతే పోరాటం చేయమన్నారు. అటువంటి 3 లక్షణాలు పుణికిపుచ్చుకున్న అంబేద్కర్ యువ కెరటాలు ఎంతోమంది మనతో ఉన్నారు. మంత్రివర్గాలలో ఇంత మంచి కుర్రోళ్ళు ఉన్నారా అనిపించింది ఈరోజు నాకు మొట్టమొదటిసారి.